కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులే వాటిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రాల్లో పుట్టగొడుగుల్లా వెలిసిన బెల్ట్ షాపులలో సమయపాలన లేకుండా ఎప్పుడంటే అప్పుడు మద్యం బాటిల్ అమ్ముతుంటే అధికారులు మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నారు. క్వార్టర్కు 30 నుంచి 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్న బెల్ట్ షాపుల నిర్వాహకుల నుంచి భారీగా ముడుపులు అందుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనధికార బెల్ట్ షాపులు వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి. గూడూరు, చిల్లకూరు, కోట, ముత్తుకూరు, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లోని గ్రామాల్లో బెల్ట్ షాపులకు కొదవలేదు. గూడూరు టౌన్లో 5 వైన్ షాపులు ఉంటే చుట్టుపక్కల గ్రామాల్లో 20 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. చిల్లకూరు మండలంలో 7 మద్యం దుకాణాలు ఉంటే రెట్టింపు సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయి. కోట మండలంలో 7 మద్యం దుకాణాలు ఉంటే ఏకంగా 40 బెల్ట్ షాపులు ఉన్నాయి. నెల్లూరులో ఇంటినే బెల్ట్ షాప్గా మార్చేసి జోరుగా లిక్కర్ సేల్స్ చేస్తున్నారు. క్వార్టర్ బాటిల్ పై 20 నుంచి 50 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు బెల్ట్ షాప్ నిర్వాహకులు. ఒక్కో మండలంలో 3 నుంచి 10 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ అధికారులు లైసెన్స్ ఇచ్చారు. ఆ షాపులలో ఎంఆర్పీ ధరలకే మద్యాన్ని అమ్ముతున్నారు. కానీ సమయపాలన పాటించట్లేదు. తెల్లవారుజాము నుంచే నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, కావలి ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముత్తుకూరు మండలంలో 8 లిక్కర్ షాపులు స్థానిక టీడీపీ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. వాటికి అనుబంధంగా 20కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 100కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. లైసెన్స్ పొందిన వైన్ షాపు నిర్వాహకులే గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా నడిపిస్తున్నారని మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఇదంతా తెలిసే జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఫిక్స్ చేసిన నెలవారీ మామూళ్లను క్రమం తప్పకుండా అందుకుంటున్నారని, దీంతో ఎన్ని విమర్శలు వచ్చినా బెల్ట్ షాపులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైన్ షాపులపై చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బెల్ట్ షాపుల నిర్వాహకులు ఇచ్చే విందుల్లో సైతం ఎక్సైజ్ అధికారులు పాల్గొంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతుండటంతో మద్యం మత్తులో నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోతోంది. అమ్మాయిలను వేధిస్తున్న ఘటనలు వేదాయపాలెంలో ఎక్కువయ్యాయి. అయినా సరే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కట్టడి చేయలేకపోతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని స్థానికులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులే బెల్ట్ షాపు నిర్వాహకులకు ముందస్తు సమాచారాలు ఇస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు టౌన్లో పోలీసులు వైన్ షాపులపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు మాత్రం మామూళ్లకు అలవాటు పడిపోయి పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నెల్లూరు జిల్లా ఎక్సైజ్ శాఖ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా బెల్ట్ దందాను అరికట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.